చేస్తాను. అందరూ కొందనాలమ్మా. And yesterday I said God loves you. గత రాత్రి సభలో మనందరితో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Are you not happy? అందరు సంతోషంగా ఉన్నారమ్మా? Say on amen. అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళు ఆమె చెప్పండి. When I say God loves you, you are just wonder what I am saying. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని నేను చెప్పగానే మీరు అందరూ ఏదో నిరాశగా నిజమేనా అన్నట్టుగా చూశారు. And Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. చెప్పండి ఆమేన్. Jesus died on the cross. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు కలువరిగిరిలో ఆయన శిలువపై మరణించారు. And he rose again. ఆయన పునరుద్ధానుడయ్యాడు. That is a good news. అది మనకు ఒక మంచి శుభవార్త. దేవునికి స్తోత్రం. If I am not saying these things, నేను ఒకవేళ ఈ సంగతులు మీకు తెలియజేయకపోతే my preaching is zero. నా ప్రసంగం అంతా కూడా వ్యర్థం. Because all the preachers in this world were appointed to preach the good news of Lord Jesus Christ. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి సేవకులు గాని పరిచారకులు గాని దైవజనులు గాని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి చేసినటువంటి త్యాగము అనగా శుభవార్తను చెప్పడమే అసలైనటువంటి ప్రసంగం. దేవునికి స్తోత్రం. I hope that you also eager or willing to listen to the from the God servant the good news. దైవజనుల ద్వారా మీరందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శుభవార్తను మీరందరూ వినడానికి ఎంతో ఆసక్తితో ఉన్నారని నేను ఎంతో ఆలోచిస్తూ ఉన్నాను. ఆమేన్ ఆమేన్. I want to give thanks to Pastor Rajesh and his family and the church believers, those who are tirelessly working for this convention. God will reward you. ఆమేన్. చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక దైవజనులు గొడవర్తి రాజేష్ గారికి, కుటుంబానికి, సంఘానికి, ప్రాముఖ్యంగా అలుపెరగనటువంటి చక్కటి పరిచర్య జరిగిస్తున్న సంఘ బిడ్డలని మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి నా నిండు వందనాలు తెలియజేస్తున్న. దేవుడు భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ దీవించును గాక. I've been watching the believers running around and working, cooking, and this afternoon we had a wonderful youth meeting. And we had good word of God from my senior. So his name is Sion, Pastor Sion. ఈ రోజు నేను ఎంతగానో సంతోషపడినటువంటి సంగతి ఏంటంటే సంఘ బిడ్డలందరూ పరిచారకులు అటు వెళుతూ ఇటు వెళుతూ చాలా వరకు వారు ఎంతగానో శ్రమ పడుతూ పరిచర్య జరిగించారు. ఈరోజు మధ్యాహ్న కాలంలో చక్కటి యూత్ మీటింగ్ జరిగింది. అందులో మా సీనియర్ దైవజనులు సిఎం అన్నగారు కూడా చక్కగా వాడబడ్డారు. చక్కటి వర్తమానాలు మనందరం విన్నాం. దేవునికి స్తోత్రం. I strongly believe that God has a great reward. When you come, He will give you. ఖచ్చితంగా నేను నమ్ముతున్న ఒక మాట ఏంటంటే దేవుడు మనకు ఒక బహుమానాన్ని ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Now let's go to the word of God. రండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్య సందేశంలోకి వెళదాం. I just want to tell you, this is not my word, this is not a pastor word, this is the word of God. ఇది మొట్టమొదటిగా నేను చెప్పదలచిన మాట ఏంటంటే ఇవి నా మాటలు కాదు, ఇక్కడ అనువాదం చేసినటువంటి దైవజనుల మాట కాదు, ఇది దేవుని మాట. If you are listening my word, it will be discouraged for you. ఒకవేళ మీరు నా మాటలు వింటే గనక మీరు నిస్సహాయకులుగా మిగిలిపోవచ్చు. But if you listen God's word, you will be encouraged. And you will go to home with great enthusiasm. దేవుని మాటలు గనక మీరు వింటే అవి మీ జీవితాల్లో ఫలభరితం జరుగుతుంది గనక దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరిచి ముందుకు నడిపిస్తాడు. So I just want to focus few words and this evening Mark chapter number 8 verse number 27 onwards. ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనాలు మనం జ్ఞానం చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచన భాగం. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచన భాగం నుండి కొన్ని మాటలు. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరాను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చే యోహానునియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన
మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా పేతురు నువ్వు క్రీస్తువని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Did you understand what the Bible was talking about? అమ్మ చదవబడిన లేఖన భాగములు మీరు అందరూ విన్నారు కదా, గ్రహించగలుగుతున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. Jesus and his disciples were traveling. While Jesus asked a question, what the people think about me? యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో పాటు కలిసి వారు ఇరువురు కూడా నడుస్తూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, అయ్యా ఈ జనసమూహం అంతా కూడా నా గురించి ఏమనుకుంటున్నారు, ఏమని మాట్లాడుకుంటున్నారు అని యేసు ప్రభుల వారు అడిగారు. So what the disciples were telling, some people telling about you are the John the Baptist. కొంతమంది యేసు ప్రభుతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు శిష్యులు, అయ్యా ఈ ప్రజలందరిలో మరి కొంతమంది ఏమనుకున్నారంటే మిమ్మల్ని బాప్తిస్మం ఇచ్చే యోహాను అని అంటున్నారయ్యా అన్నారు. Some people says that you are Elijah. కొంతమంది అంటున్నారు, అయ్యా మీరు ఎవరో కాదండి ఏలియా గారని అంటున్నారు. Some people says about you are a prophet. మరి కొంతమంది అంటున్నారు, అయ్యా మీరు ఎవరో కాదండి ప్రవక్తలలో ఒకరని అంటున్నారు. See, many people look at Jesus Christ from the different angle and they have different idea about Lord Jesus Christ. In India, people look at the Lord Jesus Christ and says he is a foreign god. చాలా మంది ఎంతో మంది కూడా యేసు ప్రభుల వారి గురించి తెలుసుకొని ఆయనను అనేక కోణాలుగా విభజించి యేసు ప్రభుల వారంటే ఫలానా, యేసు ప్రభుల వారంటే ఈ రీతిగా ఉన్నారు, యేసు ప్రభుల వారు ఇటువంటి వారు అని చెప్పుకుంటూ ఉన్నారు అప్పట్లో. కానీ మన భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరని అడిగితే వారందరూ చెప్పే మాట ఏంటంటే ఆయన బ్రిటిషోల దేవుడండి, తెల్లోల దేవుడండి అంటున్నారు చాలా మంది. Tonight I want to tell you, Jesus is your personal God who came from heaven to save you. నేను చెప్పదలిచిన ఒక మాట ఏంటంటే ఈ రోజు నేను వింటున్నటువంటి వాక్యం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరని అడిగితే నీ కొరకు నా కొరకు సర్వమును ధారబోసిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. For God so loved the world that he gave his only begotten son, that is Lord Jesus Christ. He loves everyone in this world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అతిథి కుమారిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచే ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చాడు. ఆయన మనందరి కొరకు రక్షకుడిగా ఉన్నాడు. But if you reject Lord Jesus Christ, you reject eternal life. మీరు గనక యేసు ప్రభుల వారిని విసర్జిస్తే, యేసు ప్రభుల వారిని అంగీకరించకపోతే ఖచ్చితంగా అగ్నికుండానికి ఆహుతైపోయినటువంటి వారమే. If you are saying Jesus is the foreign god, you will be in a foreign place called hell. అనేక రీతిలుగా చాలా మంది ప్రజలు చెప్పేటువంటి మాట, ఒకవేళ మనం కూడా అనేటువంటి మాట, ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు, తెల్లోల దేవుడు అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో మనము కూడా ఒక ఎరిగినటువంటి అగ్నిగుండంలో అదే ఫారెన్ స్థలం అని చెప్తూ ఉన్నారు. I strongly believe that you all are believing Jesus Christ as your personal savior. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఒక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ జీవితాలలో ఒక సొంత రక్షకుడిగా అంగీకరించిన వారని. హల్లెలూయా. Is there anyone yet to receive Lord Jesus Christ as your personal savior? Tonight is the time to receive Lord Jesus as personal savior. ఇంకా మీలో ఎవరైనాను యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఒప్పుకోకపోతే, అయ్యా ఈ రోజు నీ వాక్యాన్ని విని నేను యేసు ప్రభువు నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని ఎవరైనా సిద్ధపడితే మీ కొరకు బాప్తిస్మం ఇచ్చే దైవజనుల మధ్యలో ఉన్నారు. If you have any doubt about your salvation, reach out to your pastor and ask some questions and receive Lord Jesus as personal savior. ఒకవేళ నీ రక్షణ విషయమై ఏదైనా నీకు ప్రశ్నార్థకంగా ఉంటే మీ యొక్క స్థానిక దైవజనుల దగ్గరికి వెళ్ళండి. స్థానిక దైవజనులను అడగండి, అయ్యా నా రక్షణ ఈ రీతిగా ఉంది, నేను ఇంకనూ దేవుని నమ్ముకోవాలనుకుంటున్నాను, యేసు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నాను అని కొన్ని విషయాలు మీరు అడిగితే దైవజనులు మీకు తేటతెల్లగా తెలియజేస్తారు, మీ రక్షణ భాగ్యాన్ని పొందుకోగలరు. That's what this meeting. అందుకే ఈ రక్షణ సువార్త. That's what this all a servant of God is here to preach to you. అందుకని చాలా మంది దైవ సేవకులు ఈ రోజున దేవుని యొక్క వర్తమానాలు అందించడానికి వచ్చారు. But Jesus asked again one more question to Peter. మరొక ప్రశ్న యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుని అడుగుతూ ఉన్నారు. What is asked? Verse number 29. చూడండి అక్కడ 29వ వచన భాగంలో ఏమంటున్నాడు, అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా పేతురు నువ్వు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. So this is the first time
disciples were telling that Jesus Christ is the Savior, Christ. మొట్టమొదటిగా శిష్యుల నోటి నుండి వచ్చినటువంటి మొదటి సందర్భం, ఇంకా చెప్పాలంటే వారి నోటి నుంచి విన్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారి గురించి, అయ్యా నువ్వు ఒక రక్షకుడివి, నువ్వు క్రీస్తువి అని వారితో చెప్పారు. Yesterday we discussed about Nicodemus. He said that you are a teacher and you come from God. Without God you cannot do this or miracle. He was a preacher and teacher of the word. అందుకని గత రాత్రి కాలంలో నికోదేము గురించి మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నికోదేము రాగానే యేసుక్రీస్తు ప్రభుల వారు నికోదేముతో మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని ఈ రీతిగా ఎప్పుడైతే ప్రభుల వారు మాట్లాడుతున్నారో ఆయన గురించి నికోదేము తెలుసుకున్న మాట, ఆయన ఒక టీచర్గా లేదంటే ఒక బోధకుడిగా నేర్పించేటువంటి నేర్పరిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూశారు. But he did not understand Christ as a personal savior. కానీ ఇంకా నికోదేము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోయాడు. Therefore Jesus said to him, you must be born again. అందుకని యేసు ప్రభుల వారు నికోదేముతో చెప్పిన మాట, ఖచ్చితంగా క్రొత్తగా ఒకడు జన్మించాలి అని ప్రభుల వారు చెప్పారు. But here one of the disciples said, you are Christ, the savior. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి పేతురు మాట్లాడుతున్న మాట, అయ్యా మీరు నిజమైనటువంటి క్రీస్తు అని మేము అనుకుంటున్నాం అని చెప్పారు. So Jesus was satisfied with that answer. He recognized that Lord Jesus Christ is the savior of this world. వెంటనే ఆ పేతురు చెప్పదలిచినటువంటి మాట, ఆ మాట వినగానే యేసు ప్రభుల వారు ఎంతో సంతృప్తి చెందారు. యేసు ప్రభుల వారి మనసులో ఒక ఆలోచన ఏంటంటే, వీరు ఖచ్చితంగా నా గురించి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని వారు కలిగి ఉన్నారని చెప్పారు. And the disciples were very close with Lord Jesus Christ. They had a great bond between them. యేసుక్రీస్తు ప్రభుల వారితో వారికి ఉండేటువంటి బంధం, వారికి ఉండేటువంటి సహవాసం ఎంతో గొప్పదిగా ఉందని యేసు ప్రభువులో తెలుసుకున్నారు. Up to this time Jesus was doing all kind of miracles and people were following him, and Jesus was feeding some people. They were eating well and they were following Jesus Christ. But Jesus come to a serious issue here. కానీ ఇక్కడ గమనించినట్లయితే, అంతకుముందు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు, అనేక మందికి ఆహారాన్ని పెట్టారు, అనేక మందిని స్వస్థపరిచారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ఒక ఖచ్చితమైనటువంటి మాటను ఆ శిష్యులను అడగగా వారందరూ చెప్పిన సమాధానం బట్టి యేసు ప్రభు ఎంతో సంతృప్తి చెందారు. Let's read verse number 31. ఇక్కడ చూడండి మరొక వచన భాగాన్ని, 31వ వచన భాగం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. Now Jesus telling to the disciples that son of God going to be betrayed and he going to suffer, he going to die, he going to rise again. అక్కడ మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మరొక మాట చెప్తున్నాడు, అయ్యా మనుష్య కుమారుడు అనేక హింసలు పొందుతాడు, అనేకమైనటువంటి విధాలుగా ఆయన ఎంతగానో ఉపేక్షింపబడతాడు, చంపబడతాడు, 3 దినముల తర్వాత ఆయన మరలా తిరిగి లేస్తాడన్న విషయాలు చెప్తారు. That's what we believe Jesus as a God. He understood what are the agony that he going to be, how he going to end his life, what are the sufferings he going through. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని మనం అందరం విశ్వసించడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఏ రీతిగా అయితే హింసింపబడుతున్నాడు, ఉపేక్షింపబడుతున్నాడు, ఏ రీతిగా అనేకమైనటువంటి వాటిని ఎదుర్కొంటున్నాడో ఆయన ముందుగానే చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Not only this place, many areas Jesus said about his death, I'm going to die, I'm going to die, I'm going to die. Jesus continuously spoke this word with the disciples and his followers. ఈ ఒక్క సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభువులు చెప్పడం కాదు, కానీ ఆయన పలు విధాలుగా నేను ఖచ్చితంగా చంపబడతాను, నేను ఖచ్చితంగా చంపబడిన తర్వాత ఇదిగో మరలా నేను 3వ రోజున పునరుత్థానుడవుతాను అని తనను తానుగా అనేక రీతిలుగా చెప్పుకున్నాడు ఆయన. That's why after the death of Lord Jesus Christ, the Roman emperor, they did, they gave the security to the tomb and they said he may come back
that will be a great problem for us. So let us keep this dome as very safe. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా భయపడి అనేక రీతిలుగా ఆ సమాధికి భద్రము చేయడానికి అనేక సైకిళ్ళు పెట్టుకొని ఎన్నో రీతిలుగా భద్రం చేయడానికి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నప్పటికైనా ఆయన మరలా లేస్తే గనక ఒక మంచి పెద్ద ప్రాబ్లం అయిపోద్దేమో అనేకమైనటువంటి ఆలోచనతో కుట్ర పని ఆ సమాధికి భద్రం చేయని ఆజ్ఞాపించారు. So when Jesus said, I am going to suffer, I'm going to die, people going to reject me, and all will fly away from me, I'll be alone and I'll be crucified, then I will die, I will rise again. Peter got angry and he took Jesus aside and he said, no, this is not going to be happen. What are you saying about? You're not going to die. If I am here, I will not allow you to die. That's what Peter said in that passage. ఇక్కడ గమనించినట్లయితే మనుషు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు, అనేక రీతిలుగా హింస పొందుతాను, ఉపేక్షింపబడతాను, ఇదిగో నన్ను చంపుతారు, ఇదిగో మూడో దినమున నేను మరలా తిరిగి లేస్తాను, తిరిగి లేచిన తర్వాత అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి, అనేక రీతిలుగా మనుషులందరూ రక్షింపబడతారు, ఇవన్నీ చెబుతూ అనేకమైనటువంటి మాటలు తన శిష్యులతో చెప్పగానే పేతురు వెంటనే ఒకసారిగా బయటికి లాగి, అయ్యా యేసు ప్రభు, ఇది నీకు జరగకూడదు, ఇది నీకు తగదు, అనేకమైనటువంటి మాటలు పేతురు యేసు ప్రభుతో చెప్పడం జరిగింది. But what Jesus said to Peter? కానీ వెంటనే యేసు ప్రభుల వారు పేతురుతో ఏమన్నారో తెలుసా? Let's read verse number 33. చదవండి 33వ వచన భాగం. Jesus said, అందుకని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, yeah, please read. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. Jesus said, go Satan. వెంటనే పేతురుతో యేసు ప్రభు చెప్పిన మాట, That was a surprise to Peter. సాతాను, నా వెనుకకు పొమ్ము అనగానే పేతురు ఎంతగానో ఆలోచించాడు. He was thinking, I said good things, you should not die, right? If somebody said to me, sir, you should not die, if anybody coming to kill you also, I will not allow. If they kill me and then they will kill you. If somebody says something like that, I will say, you are my best friend. Yes. ఇక్కడ గమనించండి, సాతాను వెనకకు పొమ్మని పేతురుతో చెప్పగానే ఈ యొక్క పేతురు అనుకుంటూ ఉన్నాడు, ఏంటి నేను మంచి మాటలే కదా చెప్పాను ప్రభువా, నువ్వు చనిపోకూడదు, నువ్వు ఎంత మాత్రం కూడా చంపబడకూడదు, ఇటువంటి మంచి మాటలు చెప్తే యేసుప్రభు నన్ను తిడుతున్నారేంటి ఆయన అనుకుంటూ ఉంటుండగా, ఒకవేళ ఎవరైనా మన గురించి అయ్యా నువ్వు చంపబడతావు, ఇదిగో నువ్వు ఈ రీతిగా జరుగుతుంది అని సేవకులు ముందుగానే చెప్పినప్పుడు మనం ఏమంటాం, అయ్యా మీకు అది తగదు, మీరు చంపబడకూడదు, మీరు బాగుండాలి అని ఎవరైనా మీలో ఒకరు అన్నారు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, దగ్గర తీసుకెళ్ళి అయ్యా ఇలాంటి మంచి స్నేహితులు నాకు ఎవరు లేరండి అని ఎంతగానో పొగుడుతాం వాళ్ళని. But Jesus gave a strange reply to Peter. కానీ ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభువు వారు పేతురుతో ఒక విచిత్రమైనటువంటి సమాధానాన్ని చెప్పడం మనం చూస్తాం. Jesus said to Peter, you did not understand the heavenly things, you are talking about the earthly things. అందుకని పేతురుతో యేసు ప్రభు చెప్పిన మాట, అయ్యా నువ్వు ఎప్పుడు చూసినటువంటి ఈ యొక్క మనుషులను బట్టి లోకరీతిని బట్టి మనస్కరిస్తున్నావేమో కానీ పరలోక సంబంధమైనటువంటి విషయాలు నీకు అర్థం కావట్లా అని పేతురుతో చెప్పడం జరిగింది. You know why? ఎందుకో తెలుసా? You and me called to suffer in this world. అందుకని మనందరూ ఈ లోకంలో శ్రమ అనుభవించడానికి పిలువబడ్డాం. See, many preachers, many teachers will tell you, if you believe Jesus, you will get all the blessings. That is a part. But Christians called to suffer for Christ. చాలా మంది దైవజనులు వచ్చిన తర్వాత, అయ్యా నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే రక్షింపబడిన తర్వాత నీకు అనేకమైనటువంటి దీవులు కలుగుతాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి, అనేకమైనటువంటి బ్లెస్సింగ్స్ నీ మీద వస్తాయి అని ఎంతో మంది చెప్తూ ఉంటారు తప్ప అదొక విషయమే, మంచిదే కాదనట్లా. కానీ దానికంటే ముందు యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న తర్వాత మనకు అనేక శ్రమలు వస్తాయి, ఆ శ్రమలలో నిలబడిన వాడే నిజమైన క్రైస్తవుడు అని చెప్పే దైవజనులు మనకు కావాలి. You may think that why preacher you are talking like this? We heard a message that always if you believe Christ you will get all the blessings. ఇక్కడ గమనించినట్లయితే చాలా మంది సేవకులు, అయ్యా నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే అనేక దీవెనలు కలుగుతాయి, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి అని చెబుతూ ఉన్నారు కదా. కానీ ఈ సేవకులు ఏంటి ఈ రీతిగా మాట్లాడుతున్నారు, శ్రమలు వస్తాయంట అనేటువంటి ఆలోచనలు మీరు రావచ్చేమో. The best example
I will tell you. నేను ఒక మంచి ఉదాహరణ మీతో పంచుకుంటాను. That is Lord Jesus Christ. అది ఏదో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. He suffered. ఆయన శ్రమ పడ్డాడు. If he suffered, I will suffer. ఆయన శ్రమ పడ్డాడంటే ఆయన నమ్మిన నేను కూడా శ్రమ పడతాను. If he died on the cross of Calvary, you and me sometime may die, with a great suffering. ఆయన కలువరిగిరిలో ఆయన సిలువపై మరణించాడంటే రేపటి దినమున నీకు నాకు అటువంటి శ్రమలు రాబోతున్నాయి. ఒకవేళ వచ్చినా రాకపోయినా నేను యేసు బిడ్డను క్రైస్తవుని అనేటువంటి విధానంలో మనం ముందుకు సాగాలి. But those who are believing Christ, they will not afraid to die for Christ. కానీ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువులను వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షణగా అంగీకరిస్తే గనక వారు మరణానికి భయపడరు. In the history, in the Bible, if you check all the disciples, many of them were martyred. బైబిల్ చరిత్రలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెంబడించిన ప్రతి శిష్యులు కూడా అనేక రీతిలుగా వారి హింసలు పొంది వారు ఎంతగానో చంపబడిన వారిగానే ఉన్నారు. If I say, how many of you say that if cost death, I will believe Christ? క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోయినటువంటి వారిగా కనబడుతున్నారు. నేను అంటాను, యేసు ప్రభుని నమ్మినటువంటి నేను ఇంకను ఆ రీతిగానే యేసు ప్రభు కొరకు నమ్మకంగా ఉంటాను అనేటువంటి విధానంలో మనం ఉండాలి. That is a real Christian life. అదే నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణం. So let us go to the next point. మరొక పాయింట్ లోకి వెళ్దాం. చూడండి 34, verse number 34. 34వ వచన భాగం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహములను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. See, Jesus said, if you want to follow me, take my cross. యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా, అయితే నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు అంటున్నాడు. Deny himself. నిన్ను ఉపేక్షించుకో, then follow me. నన్ను వెంబడించడం నేర్చుకో. It's not easy. అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. If you want to take the cross, it is not easy things also. If you want to deny himself or yourself, that also difficult, and you cannot deny all these things and follow Lord Jesus Christ. సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అదొకటే కాదు, కానీ ముందు మనలను మన అన్ని కూడా చంపుకొని యేసుక్రీస్తు వారిని వెంబడించడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు గనుక, అందుకని యేసు ప్రభు అంటారు, నీ సిలువను ఎత్తుకొని నువ్వు తను తానుగా ఉపేక్షించుకొని నన్ను వెంబడించు అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. Let us read one more words. మరొక వచన భాగాన్ని మనం చదువుకుందాం. Verse number 36. 36వ వచన భాగం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? Who asked this question? ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్న? It's not by Shibu sir or pastor. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి దైవజనులు శిబు గారు కాదు, అనువాదం చేస్తున్నటువంటి ప్రవీణ్ గారు కాదు. This question asked by Lord Jesus Christ to the people. అక్కడ ఉండేటువంటి జనసమూహముతో శిష్యులతో ఈ స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతున్న ప్రశ్న. What was the question? ఏంటా ప్రశ్న అని అడిగితే, if you gain all this world and lose your soul, what is the benefit for you? ఈ లోకమును సర్వము సంపాదించుకున్నావు, అన్ని రకాలుగా కూడబెట్టుకున్నావు, ఒక రోజు నీ ప్రాణం పోయింది, ఎవరికి ఉపయోగం అది? Therefore, believing Lord Jesus Christ is most important. అందుకని ఇహలోకమును సంపాదించుకున్నట్టు కంటే సర్వవంతుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముట మంచిది. There was a rich man. ఒక ధనవంతుడు ఉన్నాడు. He had a lot of property, grains. అతడు చాలా వరకు తన పొలములో సేద్యపరుచుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు. And he cultivated so many things, and the storeroom was very small, no room it to show there. అతను ఎంతైతే సంపాదించుకున్నాడో సేద్యపరుచుకున్నాడో దాన్ని కూడబెట్టుకోవడానికి అతను దాచుకోవడానికి ఏదైతే కొన్ని గదులు కలిగినటువంటి రూమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చిన్నవైపోయాయి. Then he was thinking that, okay, let me demolish all this building and let me build a big godown so I can keep all the things there and I can marry. తదుపరి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు, నేను ఇంతగా సంపాదించాను కనుక ఇవన్నీ కూడా కూడబెట్టుకోవడానికి ఇది సరిపోవట్లేదు కనుక నేను దానిని మరలా ఏం చేస్తాను, దాన్ని తీసివేసి మరలా క్రొత్త కొట్లు నేను కట్టించుకుంటాను అనుకున్నాడు.
then there was a question asked. That parable also said by Lord Jesus Christ. Jesus asked, a foolish man, tonight if I am taking your life, your soul, where you will end your eternity. అక్కడ గమనించినట్లయితే ఆ ఉపమానంలో ఆ ధనవంతుడు అనేక రీతిలుగా సంపాదించుకున్న దానిని కూడబెట్టుకోవడానికి కొత్త కొట్లు కట్టించుకున్నాడేమో కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమోనో తెలుసా? A foolish man. Jesus said to him, a foolish man, if I am calling or giving an invitation, come to heaven or come to me, where you will spend your eternity. ఆమేన్. అక్కడ గమనించినట్లయితే That is Luke chapter number 12. అక్కడ గమనించండి, లోకా సువార్త 12వ అధ్యాయంలో ఆ ధనవంతుడితో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, ఓ వెర్రివాడా, నువ్వు సంపాదించినటువంటి నీ ధనము ఏమవుతుంది? ఈ రోజు నీ ప్రాణం నేను అడుగుతున్నాను కదా అని యేసు ప్రభుల వారు అడిగారు. See, that is a very important question. All people were running to save money, property and things like that. But Jesus asking a question, if tonight, see, that is called, what is that? A guest coming to you unexpectedly and taking your life, where you will spend your eternity. గమనించండి, ప్రజలందరూ కూడా పరుగు పందాలు చేసుకోండి, అనేక రీతిలుగా డబ్బు కోసం ప్రాకులాడుతూ, సంపద కోసం పరిగెత్తుతూ, అనేక రీతిలుగా సంపాదించుకున్న ధనము ఎంతైతే కూడబెట్టుకుంటున్నారో ఒక గౌరవంగా ఒక పెద్ద మనిషి మన ఇంటికి వచ్చినట్లుగా, అయ్యా ఈ రోజు నువ్వు సంపాదించిన ధనం అంతా భలే ఉంది కానీ ఇదిగో నీ ప్రాణం నేను అడుగుతున్నాను అని ఏ రీతిగా అయితే యేసు ప్రభుల వారు ఆ ధనవంతుడిని అడిగినట్లుగా, ఓ వెర్రివాడని పలికినట్లుగా ఈ రోజు మనం సంపాదించిన ధనం ఒకవేళ మనం అనుభవించకపోతే, ఒకవేళ మనం చనిపోతే ఆ ధనమంతా కూడా ఎవరు తగ్గుతుంది? ఆలోచించండి. Now Jesus asking here, ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు అడుగుతూ ఉన్నారు, if you lose your soul, ఒకవేళ నువ్వు సంపాదించినటువంటి ధనమంతా కూడా కూడబెట్టుకుంటే, నీ ప్రాణమును పోగొట్టుకుంటే అది ఎవరు తగ్గుతుంది? let us go to the next words. మరొక మాటలోకి మనం వెళదాం. 38. 38వ వచన భాగం చివరి మాట, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో, వారిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. See, for whoever is ashamed of me and my words in this adulterous and sinful generation, of him the Son of Man also will be ashamed. Then, wait, when he comes in the glory of his Father with the holy angel. స్తోత్రం. గమనించండి, వ్యభిచారమును పాపమును చేసేటువంటి ఇహలోకంలో నన్ను గూర్చి ఎవరైతే మాట్లాడకుండా ఉంటారో, నన్ను గూర్చి సాక్ష్యం వేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఇదిగో తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా సిగ్గుపడతాడు అని యేసు ప్రభుల వారు మరొక మాట చెప్పారు. In the beginning of my message, ప్రారంభంలో నా వర్తమానములో చెప్పిన మాట, I said Pastor Rajesh and the church believers, దైవజనులు, స్థానిక సంఘ కాపరి రాజేష్ గారు, స్థానిక సంఘ బిడ్డలు, విశ్వాసులందరూ కూడా you are working very hard for the sake of the gospel. ఖచ్చితంగా సువార్త కొరకు మీరు చేసినటువంటి ప్రయాస, మీ పనులు ఎప్పటికీ వ్యర్థము కాదు. Jesus said, I will reward them. ఖచ్చితంగా నేను మీకు బహుమానాన్ని ఇస్తాను. That may not be a big rich or all the property given in this world, but Jesus said, when Jesus come in the heaven with his angels, he will reward you. ఒకవేళ నువ్వు సంపాదించినటువంటి దానిని పక్కన పెట్టి క్రీస్తు సువార్త సభలలో పాలుపంపులు పొందడానికి పరిచయం చేస్తున్నటువంటి మీకు నా దేవుడు ఒక బహుమానం ఇస్తున్నాడు. అది ఇహలోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. ఎలాంటిదో తెలుసా? ఆయన పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు ఆయన నిన్ను పొగుడుతాడు, ఆయనకి ఎంతగానో స్థానం ఇస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన నిన్ను ఎంతగానో ఆహ్వానిస్తూ ఉన్నాడు. Jesus said, if somebody ashamed of my gospel, I will reject him. ఒకవేళ నా సువార్త విషయమై చెప్పడానికి, ఒకవేళ తెలియచేయడానికి ఎవరైనా సిగ్గుపడితే వారి విషయమై సిగ్గుపడుతున్నానని చెప్పాడు. Jesus doesn't like that person అటువంటి మనుషుల గురించి who is against the gospel.
ఒకవేళ సువార్తకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి గురించి, అటువంటి వారి గురించి నా ప్రభు ఇష్టపడేవాడైతే కాదు. That's what Jesus said, I will reject him when he come in heaven. అందుకని యేసు ప్రభువు చెప్పారు, ఇదిగో పరలోకమందున్న తండ్రి తన యొక్క పరిశుద్ధ దూతలతో కూడా తిరిగి వచ్చినప్పుడు అటువంటి మనుషుల గురించి నేను సిగ్గుపడుతున్నానని చెప్పాడు. Therefore I encourage you all church believers here, your words in heaven. అందు నిమిత్తమై ఇదిగో సంఘ విశ్వాసులుగా, సంఘ బిడ్డలుగా Don't చక్కటి పరిచయం చేసినటువంటి మీ అందరికీ నా ప్రభు రివార్డు అనగా బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. don't be discouraged. దయచేసి ఎంత మాత్రం కూడా నిరుత్సాహపడద్దు. I saw some of you are sweating చాలా మంది చెమటను చిందిస్తూ ఉన్నారు. when cooking there. అక్కడ వంటలు వండుతున్నప్పుడు ఎంతో ప్రయాసపడ్డారు వాళ్ళు. Your reward is written in heaven. ఖచ్చితంగా మీ బహుమానం పరలోకమందు మీకు స్థిరపరచబడింది. God is honoring you. ఆయన మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తూ ఉన్నాడు. One who working for the gospel, God loves them very much. పరిచర్య కొరకు, సువార్త కొరకు ఎవరైతే ప్రయాసపడ్డారో అటువంటి వారిని నా దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా మీకు ఒక బహుమానాన్ని ఆయన ఇస్తున్నాడు. I am going to close here. నేను ముగిస్తూ ఉన్నాను. I just want to give you an open invitation. Just saying that if anyone want to receive Lord Jesus Christ as your personal savior, మీ అందరికీ ఒక బహిరంగంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఎవరైనా సిద్ధపడితే, you can receive tonight Lord Jesus as personal savior by saying a short prayer. Lord, I am a sinner, forgive my sin, accept me as your son ఈ or daughter. రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధానంలో చేరి, ప్రభువా నీ సన్నిధానంలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నేను పాపిని, నన్ను రక్షించండి, నన్ను క్షమించండి, నీ కుమారుడిగా, కుమార్తెగా నన్ను అంగీకరించండి, పరలోక రాజ్యంలో నాకు స్థానం ఇవ్వండి అని ఎవరైతే అడగగలరో అటువంటి వారందరినీ నా ప్రభు క్షమించి మీ అందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చే గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడని యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రం. Let's read verse number 36. Pastor will read, then we'll conclude. ఒకసారి చూడండి, 8వ అధ్యాయం మార్కు సువార్త 36 వచ్చిన భాగం నేను చదువుతున్నాను, అందరూ విందాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వారికి ఏమి ప్రయోజనము? That is a question. అక్కడ ఒక ప్రశ్న మనం చూస్తూ ఉన్నాం. Your neighbors, nearby villages, nearby states in India, so many people, they yet to receive Lord Jesus Christ as your personal savior. As your church, your responsibility to send missionaries and the gospel to the unreached. భారతదేశంలో చాలా మంది మన ఇరుగువారు కానీ, పొరుగువారు కానీ, పక్క ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు, చాలా మంది యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించలేని వారు ఉన్నారు. కనుక సంఘ బిడ్డలముగా ప్రభు మనకిచ్చినటువంటి పరిచర్యలో మనము కూడా సొంత రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకున్నాం గనుక, అంగీకరించాం గనుక, ఇప్పుడు మన వంతు, మన బాధ్యత ప్రకారంగా మన సంఘంలో మరికొంతమందిని మిషనరీలుగా, సువార్థికులుగా పంపించి అక్కడున్న వారందరూ రక్షించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. Let's have a short prayer. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రభువా, ఇంతవరకు దైవజనులు శిబు గారి ద్వారా ఎంతగానో మీరు అభిషేకించి మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో ఆశల వలయములో చిక్కుకొని ఎన్నో రీతులుగా నాయన నశించిపోతున్నటువంటి మా పట్ల గొప్ప కార్యాలు జరిగించి సొంత రక్షకుడిగా నిన్ను అంగీకరించే కృప మా అందరికి ఇచ్చిన ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ 2వ రోజు సభలో దైవజనులు నాయన రెవరెండ్ శుభు గారిని మీరు ఎంతగానో అభిషేకించి నాయన మా అందరితో చక్కటి మాటలు మీరు మాట్లాడుతూ వచ్చారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని నాయన అయా తన ప్రాణమును పోగొట్టుకునుట ఎవరికి ప్రయోజనము తండ్రి అని మాట్లాడుతూ నాయన అయా నీకే స్తోత్రాలు ప్రభువా. రక్షకుడికి ఈ లోకానికి నువ్వు వచ్చావని, అయా నేను నమ్మినటువంటి వారందరూ రక్షింపబడతారని, సొంత రక్షకుడిగా అంగీకరించే కృప ప్రతి ఒక్కరికి మీరు ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని విన్నవారందరినీ నాయన మీరే రక్షించి నడిపించమని, ఇంకెవరైతే ప్రభువాన్ని ఎరుగక, తెలుసుకొనక, అంగీకరించక, ఒప్పుకొనక నాయన ఈ లోకంలో పడి తిరుగుతున్నారో ప్రతి ఒక్కరిని రక్షించండి. యేసుక్రీస్తు నామములో నీ కార్యము జరుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. అమ్మా ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. చెత్త బిగ్గరగా హల్లెలూయా.
హల్లెలూయా. మంచిది ప్రియ